హలో అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని మధు కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు భోగి పండగ కదా, పొద్దున్నే లేచి రంగులైతే వేయడానికి తీసుకున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ భోగి శుభాకాంక్షలు. నేనైతే పొద్దున్నే మా చిన్నోడైతే లేవకముందు అయితే గబగబా పని అయితే చేసుకుంటున్నా. నాకైతే ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం. పొద్దున్నే ఎంత తెల్లారంగా లేచి వేయమన్నా వేస్తా. ఈరోజైతే 6 o'clock వరకు అయితే ముగ్గు అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ నేనైతే చకచకా ముగ్గులు అయితే కంప్లీట్ అయితే చేస్తున్నాను. ఇంకా ఫుల్ పని ఉంది ఇంట్లో. ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నేను పాలు పెట్టి మర్చిపోయినా. పొంగల్లాగా మా ఇంట్లోనైతే పాలైతే వంగిపోయినాయి, నేనైతే చూడలేదు. మళ్ళీ ఇక్కడ స్నానానికి అయితే రెడీ చేయడానికి వాటర్ అయితే పెట్టేసిన హీటర్ అయితే. మేమైతే స్నానం చేసేటప్పుడు భోగి పళ్ళు పోసుకుంటారు. ఇందులో ఏ నీళ్ళల్లో అయినా చల్లటి నీళ్ళు స్నానం చేస్తే, ఏ నీళ్ళలో అయితే ఆ నీళ్ళల్లో చిక్కుడుకాయలు, నువ్వులు, రేగుపళ్ళు వేసి అయితే భోగి స్నానం అయితే చేస్తారు. ప్రతి సంక్రాంతి రోజు భోగి వస్తుంది కదా, అప్పుడైతే మేమైతే ఇట్లనే చేస్తాం. మాకు చిన్నప్పటి నుంచి అలవాటు. అది స్నానం అయిపోయాక నేనైతే శారీ అయితే కట్టేసుకున్నాను. శారీ కట్టుకొని ఇక్కడ కర్రీ కోసం అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకున్నా. గోబీ కర్రీని అయితే చేస్తున్నాను నేను ఈరోజు. ఫైనల్గా కర్రీ అయితే దగ్గరికి అయితే వచ్చింది. కర్రీ ఇక ఏం లేదు, తినడమే. నేనైతే కర్రీని అయితే ఓన్లీ చకినప్పాలు అండ్ కర్రీతోనైతే తింటున్నా. లైట్గా అన్నం అయితే పెట్టుకొని చకినప్పాలతోనైతే ఈ కర్రీతో తింటే బాగుంటుంది. ఎవరికైనా తెలుసా? ఇలా డ్రెస్ చేంజ్ చేసుకొని అయితే మార్కెట్కి అయితే నోములకైతే ఏమన్నా అవసరం ఉంటాయి కదా, వాటి కోసం అయితే బయటకి అయితే వెళ్తున్నాను. మార్కెట్లోనైతే ఫుల్ ఫంక్షన్ లోపలికి ఇది బయట వైపు అయితే బాగా మంది అయితే ఎవరు లేరు. ఇక్కడైతే రేగుపళ్ళు అయితే తీసుకోవడానికి కావాలి. అందుకే నేను ఇక్కడైతే తీసుకుంటున్నా. నేనైతే ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా అమ్ముతానంటే నేనైతే షాక్ అయినా. అది కూడా అమ్మే పరిస్థితి వచ్చింది ఇప్పుడు సిటీలలో. అండ్ సూపర్ మార్కెట్కి వెళ్ళి రేపటికి కావాల్సినవి అయితే కొన్ని సరుకులు అయితే తీసుకున్నాను. ఏమేమి తీసుకున్నా అంటే నువ్వులు, సాంబ్రాణి, కలర్ చాక్ పీస్, ఇలా మజా కొంచెం అయితే తీసుకొని వచ్చిన. నాకైతే మజా అంటే చాలా ఇష్టం. తీసుకున్న దీనికైతే భోగి పండుగ రోజు ఖచ్చితంగా నూనె కంచులు పెట్టాలి అంటారు కదా. నేనైతే ఇంట్రెస్ట్ లేకున్నా కానీ పూరి అయితే ప్రిపేర్ చేస్తున్నా. సాంప్రదాయం కోసం అయితే ఇక్కడ పూరి పిండి అయితే కలుపుతున్నాను. సాఫ్ట్గా అయితే వస్తాయి. మైదా పిండితో అయితే చేస్తున్నాను నేను. నా పూరి మాత్రం అందవక్రంగా అయిపోయింది. షేప్లెస్గా వచ్చింది. ఆయిల్తో పెడితే మాత్రం అట్లనే వచ్చింది. పొంగడం మాత్రం మంచిగానే పొంగినాయి. టేస్ట్ కూడా బాగుంది. నేనైతే ఇక్కడ మజాతోనైతే పూరి అయితే తింటున్నా. ఇట్లా తినేవాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. పొద్దున చేసిన గోబీ కర్రీతోనైతే మా లంచ్ అయితే కంప్లీట్ అయింది. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ భోగి. బాయ్.